హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో కరెంట్ పాలిటీలో భాగంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇటీవల మీరు వార్తాపత్రికల్లో చూస్తుంటారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం భారతదేశంలో కొన్ని పొలిటికల్ పార్టీస్ యొక్క రికగ్నిషన్ని రద్దు చేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఇక టాపిక్కి సంబంధించి వివరాల్లోకి వెళ్తే కరెంట్ పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ఒక టాపిక్ని మనం నేర్చుకునేటప్పుడు, పోటీ పరీక్షల కోణంలో చూసేటప్పుడు ఆ టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేస్తూ నేర్చుకున్నాం అనుకోండి, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. దానికి మరింత అదనంగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, స్టాటిక్ పాయింట్స్ని అడిషన్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఇక మనం మెరిట్లో స్కోర్ చేయొచ్చు ఏ పోటీ పరీక్షలైనా కూడా. అదేవిధంగా మీకు నేను క్లాసెస్ అందిస్తూనే ఉన్నాను. ఒక టాపిక్ వార్తలోకి వచ్చిందంటే కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. జాగ్రఫీ అయితే జాగ్రఫీ సంబంధించి, హిస్టరీ అయితే హిస్టరీకి సంబంధించి, పాలిటీ అయితే పాలిటీ, ఎకానమీ అయితే ఎకానమీకి సంబంధించి లింక్ చేస్తూ చెప్తున్నాను. సో ఇక్కడ కరెంటు పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న కీలక నిర్ణయం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాము, సబ్జెక్ట్లోకి వెళ్దాము. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. మరి రాజ్యాంగంలోని భాగాలలో ఒక భాగము పార్ట్ 15. ఏదైనా ఒక భాగం గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే ఆ భాగంలో ఉండే ఆర్టికల్స్, ఆ బ్రాకెట్ గుర్తుకు రావాలి. పార్ట్ 15 ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు డీల్ చేస్తుంది? ఆర్టికల్ 324 నుండి 329 వరకు డీల్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే పార్ట్ 15 అనేది భారతదేశంలో ఎన్నికల నిర్వహణకి సంబంధించి తెలుపుతుంది ఈ భాగం. ఓకేనా? ఆర్టికల్ 324 ఆధారంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. రాజ్యాంగబద్ధ సంస్థగా. ఆర్టికల్ 326 ఆధారంగా రైట్ టు ఓటు గురించి మనం చూస్తాము. భారతదేశంలో ఓటు వేయడం అనేది రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. ఇటువంటివి చూడాలి. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రస్తుతం 1+2 బాడీగా పనిచేస్తుంది. 1+2 బాడీ. ఒకరు సిఈసి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మరియు 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ప్రస్తుతం సిఈసిగా జ్ఞానేష్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో ఎన్నికలను నిర్వహించడం, ఇక ఎన్నికలు నిర్వహించడం అంటే దేశంలోనే అత్యున్నత ఎన్నికలు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడము, ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడము, ఎట్ ద సేమ్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ని బైకామరల్గా పార్లమెంట్ ఎలక్షన్స్ నిర్వహించడము, అండ్ ఒక్కొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించే అసెంబ్లీ ఎన్నికలు, మరియు భారతదేశంలో 6 రాష్ట్రాల్లో బైకామరలిజం ఉంది. ద్విసభ విధానం అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నిర్వహించేటప్పుడు మనము రాజకీయ పార్టీల గురించి చూస్తూ ఉంటాము. కేంద్ర ఎన్నికల సంఘం భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడానికి చాలా చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకి రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని సంబంధించి ఎన్నికలు నిర్వహించేటప్పుడు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యాక్ట్ 1952 అండ్ ఎలక్షన్ రూల్స్ 1974 ఆధారంగా నిర్వహిస్తుంది. మరి ఇక భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం కాబట్టి మన దేశము, ఇక్కడ ప్రజలచే ఎన్నుకోబడే ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి లోక్సభ కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, ఇటువంటివి నిర్వహించేటప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, 1951 అనేవి వార్తల్లోకి వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాము. అలా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని 29 సెక్షన్ అనేది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. అదేంటో కూడా చూద్దాము. భారతదేశంలో రాజకీయ పార్టీలను అధికారికంగా గుర్తించేది మరియు గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీలను అధికారికంగా ఆ గుర్తింపును తొలగించడం అనేది, మరియు రాజకీయ పార్టీలను రాష్ట్ర పార్టీగా కానివ్వండి లేదా జాతీయ పార్టీగా కానివ్వండి గుర్తించే అధికారం అనేది కేంద్ర ఎన్నికల సంఘంకు ఉంటుంది. క్లియర్? ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ చెప్తున్నాను. మరి ఇక్కడ దేశవ్యాప్తంగా భారతదేశంలో 334 పార్టీల గుర్తింపుని రద్దు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎందుకంటే చట్టబద్ధంగా ఆ పార్టీలు పనిచేయట్లేదని, ఎట్ ద సేమ్ టైం గత కొన్నేళ్ళుగా లాస్ట్ 5, 6, 7 ఇయర్స్ నుండి ఎటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయట్లేదని, వివిధ కారణాల వల్ల వాటి గుర్తింపును రద్దు చేసింది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కాన్సెప్ట్లోకి వెళ్తే
చట్టబద్ధ నిబంధనలు ఉల్లంఘించడం, సో రూల్స్ని అతిక్రమించడం, అండ్ రిజిస్టర్డ్ చిరునామాలో అందుబాటులో లేకపోవడము. అంటే రిజిస్టర్డ్ చిరునామా అంటే ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీ ఉందనుకోండి, ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించి ఒక అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అఫీషియల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. సో ఆ చిరునామా వద్ద వీళ్ళకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు లేకపోవడం కానివ్వండి, అలా రిజిస్టర్డ్ చిరునామాలో అందుబాటులో లేకపోవడము, గత 6 ఏళ్ళుగా ఏ ఎన్నికల్లో కూడా పాల్గొనకపోవడము. ఇటువంటి కారణాలతో భారతదేశంలోని దాదాపు 334 రాజకీయ పార్టీలను నమోదిత పార్టీల జాబితా నుండి, ఓకేనా, నమోదిత అంటే రికగ్నైజ్డ్ పార్టీస్ లిస్ట్ నుండి తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘము. ఈ నిర్ణయానికి ముందుగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు ప్రాంగణ స్థాయిలో చిరునామా ధృవీకరణ చేశారు. నిజంగానే పలానా ఒక పార్టీ తీసుకున్నారు, ఆ 334లో ఒక పార్టీ అనే పార్టీ ఉందనుకోండి, ఆ అనే పార్టీని గుర్తింపును రద్దు చేసే ముందే సో సంబంధిత రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుందో వారి నుండి సమాచారం, మరియు వాళ్ళ రిజిస్టర్డ్ చిరునామా ఎక్కడైతే ఉంటుందో ఆ కన్సర్న్ డిస్టిక్ సంబంధించి కలెక్టర్ ఉంటారు కదా, వాళ్ళ నుండి కానివ్వండి సమాచారాన్ని పొంది ధృవీకరించుకున్న తర్వాత వాటి యొక్క గుర్తింపుని రద్దు చేసింది ఎన్నికల సంఘం. ఓకేనా. ఇక రద్దయిన పార్టీలకు ఇకపై ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 వెరీ 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 ఇంపార్టెంట్. అందులోని సెక్షన్ 29B, సెక్షన్ 29C, ఆదాయ పన్ను చట్టం 1961. ఏదైనా ఒక చట్టం గురించి మనం నేర్చుకుంటున్నామంటే కన్సర్న్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. ఆదాయ పన్ను చట్టం 1961, ఎన్నికల గుర్తులు రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1968 కింద లభించే ప్రయోజనానికి ఉండేవి. ఎందుకంటే ఎన్నికల సంఘమే పార్టీల గుర్తింపుని రద్దు చేసింది కాబట్టి ఇక ఎటువంటి బెనిఫిట్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్స్ ఆధారంగా కానివ్వండి, ఆదాయ పన్ను చట్టం ఆధారంగా ఉన్న మినహాయింపులు కానివ్వండి, లేదంటే ఎన్నికల గుర్తులకు సంబంధించి కానివ్వండి, ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఆ పొలిటికల్ పార్టీస్కి ఉండవన్నట్టు. ఓకేనా. మరి ఇందులో 334లో తెలంగాణ నుండి 13 పార్టీలు ఉన్నాయంట, ఆంధ్రప్రదేశ్ నుండి 5 పార్టీలు వాటి గుర్తింపును రద్దు చేసిందంట ఎన్నికల సంఘము. ఈసీఐ తాజా ప్రకటన ప్రకారం దేశంలో ప్రస్తుతం జాతీయ పార్టీలు 6, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీలు 67 ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల పరిధిలో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. రైట్. ఇక తెలంగాణలో రద్దయిన పార్టీలు 13, వాటి పేర్లు కూడా ఇచ్చాను, కానీ ఎగ్జామినేషన్లో ఏ పార్టీల గుర్తింపుని రద్దు చేసింది ఎన్నికల సంఘం అని ఏ పోటీ పరీక్షల్లో కూడా అడగారు. గుర్తుపెట్టుకొని ప్రొసీజర్ గురించి అడుగుతారు, కాన్సెప్ట్ అడుగుతారు. ఈ మన వార్తాపత్రికలు చూసిన డేటా దీన్ని మనం సబ్జెక్ట్ లింక్ చేసుకున్నాం కాబట్టి ఎవరు గుర్తింపును రద్దు చేస్తారు, ఎవరు గుర్తింపులు ఇస్తారు, సెక్షన్ 29B, సెక్షన్ 29C ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏం తెలుపుతుంది, ఇటువంటివి అడుగుతారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక బేసిక్ పాయింట్స్, ఎందుకంటే ఒక టాపిక్ గురించి చూస్తున్నప్పుడు దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని మనం నేర్చుకుంటే ఇంకా ఎక్కువ స్కోర్ చేయొచ్చు. సో ఆర్టికల్ 324 ఆధారంగా పార్ట్ 15లో కేంద్ర ఎన్నికల సంఘం గురించి చూస్తాం మనం. ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 25, 1950 నుండి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చే ఒకరోజు ముందు అమల్లోకి వచ్చిన రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం. అందుకే ప్రతి ఏటా కూడా జనవరి 25ని జాతీయ ఓటర్ల దినోత్సవంగా, ఓటర్ దినోత్సవంగా, నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేస్తాము. ఓకేనా. ఇక రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ముఖ్య సెక్షన్స్, సెక్షన్ 29A ఏం చెప్తుందంటే పార్టీల నమోదు, రిజిస్ట్రేషన్ గురించి చెప్తుంది. సెక్షన్ 29B ఏం చెప్తుంది, పార్టీలు విధులు చందాలు స్వీకరించే హక్కు కల్పిస్తుంది. ఏదైనా ఒక గుర్తింపు పొందిన పార్టీకి వాళ్ళు పార్టీల చందాలను కానివ్వండి, లేదంటే పార్టీ ఫండ్ని స్వీకరించడం కానీ ఇటువంటివన్నీ కూడా సెక్షన్ 29B ఆధారంగా ఎన్నికల సంఘం గుర్తిస్తేనే ఇవి వర్తిస్తాయి. గుర్తింపు రద్దు చేస్తే ఇవి వర్తించవు బెనిఫిట్స్. సెక్షన్ 29C ఆధారంగా 20,000 రూపాయల కన్నా ఎక్కువ విరాళాల వివర నివేదిక సమర్పణ నిబంధనల మేరకు. రైట్. ఇక సింబల్స్ ఆర్డర్, గుర్తింపులకు సంబంధించి, గుర్తులకు సంబంధించి 1968 గుర్తుల రిజర్వేషన్ కేటాయింపు, గుర్తింపు పొందిన పార్టీలకు రిజర్వ్ సింబల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చిందంటే కన్సర్న్ సబ్జెక్ట్ ఆధారంగా మనం లింక్ చేస్తూ నేర్చుకుంటే మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. రైట్.